హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SRR INST. ఈరోజు నేను మీకు తెలంగాణ స్కాలర్షిప్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ విషయాలు చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్కాలర్షిప్ అయితే ప్రారంభమైందండి. ఇంకా మనకి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే నేను మీకు దీని గురించి చెప్పబోతున్నాను. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి దీనికి ఏమేమి కావాలి అంటే మీ యొక్క 10th మెమో, బోనఫైడ్ ఫ్రమ్ 5th క్లాస్ టు 10th క్లాసు, అలాగే ఇంటర్ మెమో, ఇంటర్ బోనఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, లేటెస్ట్ ఫోటో ఒకటి, మీ మెయిల్ ఐడి, ఫోన్ నంబరు. ఇవి నేను చెప్పినవన్నీ కూడా ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళకి ఇవన్నీ కావాలండి. తర్వాత ఈ ఇంటర్ మెమో, ఇంటర్ బోనఫైడ్ అనేది డిగ్రీ వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్కి వస్తున్న వాళ్ళకైతే అవి అవసరం లేదు. ఓన్లీ ఇంటర్, మీరు కాలేజ్ నుంచి ఇంటర్ బోనఫైడ్ తెచ్చుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రజెంట్ బోనఫైడ్, అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయినా లేదంటే ఆల్రెడీ ముందే ఉన్నా కానీ కూడా ప్రజెంట్ బోనఫైడ్ కాలేజ్ నుంచి అయితే తీసుకోవడం అయితే కంపల్సరీ కావాలండి. అది కంపల్సరీ అప్లై చేయాలి. దీంతో పాటు మీకు ఎడ్యుకేషన్లో కనుక ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే మీరు మీ యొక్క మండలాధికారి నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కాబట్టి. సో ఈ డాక్యుమెంట్స్ ఏదైతే చెప్తున్నానో నేను అన్ని ఫ్రెష్ వాళ్ళకండి, ఫ్రెష్గా అప్లై చేసే స్కాలర్షిప్ అప్లై చేసే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ వర్తిస్తాయి. అలాగే మరి రెన్యువల్ వాళ్ళకి, రెన్యువల్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు రెన్యువల్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్, ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో, బ్యాంక్ పాస్బుక్ ఇవి కంపల్సరీగా కావాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. నేను మళ్ళీ చెప్తానండి, ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న ఈ సేవ, మీ సేవ, నెట్ సెంటర్స్, ఆన్లైన్ సెంటర్స్, లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే చేసుకోండి. అంతేగాని ఫోన్లో మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఫోన్లో చేస్తే అది అప్లై అవ్వచ్చు, అప్లై అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు రిజెక్ట్ అయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. సో మ్యాటర్ ఏంటంటేనండి, పోతే ఒక 100 రూపాయలు, 150 రూపాయలు పోతే కానీ మీరు ప్రశాంతంగా ఏంటంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి, లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి చేయించేసుకోండి. ఒకవేళ మీకు అలాంటి ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేనైతే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అయితే మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలనుకున్నా సరే జస్ట్ నాకు ఒక వాట్సాప్ చేసేయండి, నేనైతే మీకు అవసరం అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ స్కాలర్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. అయితే ఇంకొక విషయం ఏంటంటే దీనికి లాస్ట్ డేట్ అయితే ఏం చెప్పలేదు. జనరల్గా అయితే మనకి October 31 లేదా December 31 వరకు ఉంటుంది. అప్పటిదాకా మీరు ఆగొద్దు. వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకుంటే మనకి డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఈ నేటి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.